మేము వస్తానే మెగా డిఎస్సి పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే మెగా డిఎస్సిపై సంతకం చేశారు. వాస్తవంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు, మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తానికి కట్టుబడి ఉంటాం అంటూ మొదటిది మెగా డిఎస్సి అని ప్రస్తావించారు కూడా. 16,000కు పైగా టీచర్ పోస్టులను రిక్రూట్ చేస్తానికి తొలి సంతకం చేశారు. చంద్రబాబు నాయుడుకు ఎన్డీఏకు వచ్చిన మ్యాండేటులో కీలక అంశం ఉద్యోగాలు. అందువల్ల ఉద్యోగ కల్పనపై ఇచ్చిన హామీని మొదటి సంతకంతో అమలు చేయడాన్ని ఆహ్వానించాలి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమము పైన ఆధారపడి ఎన్నికలకు పోతే చంద్రబాబు నాయుడు దానికి కౌంటర్గా సూపర్ 6ను ప్రతిపాదించాడు. సూపర్ 6లో ముఖ్యమైన పెన్షన్లను 4,000కు పెంచుతూ కూడా సంతకం చేశారు. ఈ రెండు కూడా చాలా కీలకమైన ఎన్నికల హామీల అమలు. మొదటి రోజే హామీలను అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరిగా మనం ఆహ్వానించాల్సిన అంశం. దాంతోపాటు ప్రామిస్ చేసినట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. అలాగే స్కిల్ సెన్సెస్ ఒక వినూతనమైన కాన్సెప్ట్ అది. ఆ స్కిల్ సెన్సెస్ విశిష్టత గురించి నేను ఇంకో వీడియోలో మాట్లాడతాను. దానికి కూడా సంతకం పెట్టారు. సో దీనితో మొదలైంది చంద్రబాబు నాయుడు పాలన అని చెప్పచ్చు. అయితే ఎన్నికలకు ముందు ఈ ప్రామిసెస్ చేసినప్పుడు సూపర్ 6లో ప్రతి మహిళకు 1,500 నిరుద్యోగ భృతి, అలాగే 20 లక్షల ఉద్యోగాలు, ఇలాంటి అనేక హామీలు. పిల్లలు బడికి పోయే పిల్లలకు ఎంతమంది ఉంటే ఒక్కొక్కరికి 15,000, రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000, మహిళలకు ఉచిత రవాణా, ఇలాంటి అనేక పథకాలు ఉన్నాయి. బహుశా దశల వారీగా ఈ పథకాలను అమలు చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 ఏళ్ళు అని చెప్పి చివరినో 4 ఏళ్ళ తర్వాత అమలు చేస్తే యాక్సెప్ట్ చేయరు. కానీ మొదటి రోజే అన్నీ అమలు కావాలనేది సాధ్యం కాదు. తెలంగాణలో కూడా ఇంకా రుణమాఫీ అమలు కాలేదు, ఇంకా కొన్ని హామీలు అమలు చేయలేదు కూడా. ప్రాసెస్లో ఆగస్టు 15 నుంచి రుణమాఫీ అమలవుతుందని చెప్తున్నారు. సో అందువల్ల ఏ ప్రభుత్వానికైనా ఆ వెసులుబాటు తీసుకుంటూ ఈ హామీలను అమలు చేస్తూ ఉంటారు. సో అందువల్ల కానీ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఎన్నికలకు ముందు ఈ చర్చ వచ్చింది. ఈ హామీలు అమలు చేయాలంటే భారీగా ఖర్చు అవుతుంది. ఈ భారీగా ఖర్చును ఎలా భరిస్తారు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రచారంలో ఈ లెక్కలు గణాంకాలు ఇవ్వడం అనేది ప్రాక్టికల్గా జరగదు. హామీలు ఇస్తూ పోతుంటారు తప్ప. కానీ ఒక్క మాటలో చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడుకు సంపద సృష్టించడం తెలుసు కనుక సంపద సృష్టించి అమలు చేస్తారు అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు గణాంకాలు చూపడం కాదు, గణాంకాలు అనుమతించాలి కూడా. మరి ఎంత ఖర్చు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు 2,70,000 కోట్లు ఖర్చు అయింది అని ఆయనే చెప్పాడు. బటన్ నొక్కి మీ ప్రజల అకౌంట్లో 2,70,000 కోట్లు నేను వేశాను అని. అంటే 2,70,000 కోట్లు అంటే సుమారు ఏడాదికి 54,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ బిల్లు ఇయర్లీ 54,000 crores. కానీ చంద్రబాబు నాయుడు సూపర్ 6కి ఇచ్చిన హామీలో జగన్మోహన్ రెడ్డి అమలు చేయని చాలా ఉన్నాయి. ఇప్పుడు మహిళల ఉచిత రవాణా కానీ, అలాగే పెన్షన్లు పెంచడం కానీ, ప్రతి మహిళకు 1,500 ఇవ్వడం కానీ, జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే కుటుంబానికి ఒక బిడ్డకే చదువుకు 15,000 ఇస్తా అంటే 2కి ఇస్తామనడం కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అమలు చేసిన సంక్షేమంలో లేదు. ఇదంతా అదనంగా చంద్రబాబు నాయుడు సూపర్ 6 ద్వారా హామీ ఇచ్చిన సంక్షేమం. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయంలో ద హిందుస్థాన్ టైమ్స్, దేశంలో ప్రఖ్యాత దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్కు చెందిన బిజినెస్ డైలీ మింట్ తన అంచనా ఇచ్చింది.
మింట్ అంచనా 1,20,000 కోట్లు ఎవ్రీ ఇయర్ అవుతుందని. మీరు స్క్రీన్ పైన చూడండి, మింట్లో వచ్చిన ప్రచురితమైనటువంటి వార్తను నేను చూపెడుతున్నాను. సో 1,20,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి ఏటా 54,000 కోట్లు ఖర్చు అయితే చంద్రబాబు నాయుడు అమలు చేసే సంక్షేమం అంతకన్నా రెట్టింపు ఖర్చుతో కూడుకున్నది. 1,20,000 కోట్లు. ప్రజలు ఆకర్షితులై ఓటు వేయటానికి కూడా ఇది ఒక ముఖ్యమైన కారణం కూడా. జగన్మోహన్ రెడ్డే కాదు, చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమం ఇస్తాడు, అంతకన్నా ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా అని కూడా ప్రజలు ఓటు వేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఊహించినట్లు ఆశించినట్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తనకే ఓటేస్తారు, లబ్ధిదారులంతా తనకే ఓటేస్తారంటే జరగలే. ఎందుకంటే ఇంతకన్నా రెట్టింపు సంక్షేమాన్ని చంద్రబాబు నాయుడు ఇస్తానంటున్నాడు కదా అనే భావన ప్రజల్ని ఆకర్షించింది బలంగా. అందువల్ల ఇప్పుడు 1,20,000 కోట్లు వెల్ఫేర్కు ఖర్చు పెట్టాలి. ఇక చంద్రబాబు నాయుడుకున్న అదనపు బాధ్యత అమరావతి. జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యత తీసుకోలేదు, దాన్ని వదిలేశాడు. 3 రాజధానులు అన్నాడు, ఎక్కడ రాజధాని కోసం జరిగింది ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు అమరావతి ప్రామిస్ చేశాడు. అమరావతికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. సో దీంట్లో మింట్ ఇచ్చిన అంచనా 50,000 కోట్లు కనీసం మొదలు పెట్టాలి అని మింట్ పత్రిక రాసింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక సంపాదకీయంలో 1,00,000 కోట్లు దీని ఇనీషియల్ అంచనా అని పేర్కొంది. ఇది మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ సంపాదకీయాన్ని కూడా స్క్రీన్ పైన చూడండి. సో ఆ ఎడిటోరియల్, ఇవాళ ఎడిటోరియల్లో రాసింది 1,00,000 కోట్లతో అవుతుంది అని. అయితే ఈ 1,00,000 కోట్లు వెంటనే అవసరం ఉండదు, ఎందుకంటే ఆ రాజధాని రోల్అవుట్ అనేది ప్రాసెస్లో జరుగుతుంది కనుక ఇప్పటికిప్పుడు 1,00,000 కోట్ల అవసరం ఉండదు. కొంత గతంలోనే ఖర్చు పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, జగన్ ఉపయోగించుకోక అమరావతిని వదిలి వెళ్ళాడు. దానికి కొంత అప్డేట్ చేస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంత ఉపయోగపడుతుంది. అది ప్రాసెస్లో అయ్యేటువంటి ఖర్చు భారం. కానీ ఇవన్నీ అమలు చేయాలంటే అనివార్యంగా ఖర్చు పెరిగిపోతుంది అనలో అనుమానమే లేదు. ఇప్పుడు మెగా డిఎస్సి ఉంది, 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే వారికి జీతభత్యాలు ఇవ్వాలి. అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ప్లేస్లో పాత పెన్షన్ విధానాన్ని కూడా మేము ఆలోచిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ఫలితాల తర్వాత దాన్ని గుర్తు చేశారు కూడా. ఆ బాధ్యత నేను తీసుకుంటానని కూడా అన్నాడు. మెగా డిఎస్సి బాధ్యత, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ బాధ్యత అని. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి పాలన వారసత్వంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి భారీగా అప్పులు వచ్చాయి. ఈ అప్పులు 5,00,000 కోట్ల వరకు ఉంటుంది అని ఇండియన్ ఎక్స్ప్రెస్ సంపాదకీయంలో అంచనా. సో ఎడిటోరియల్లోనే ఇండియన్ ఎక్స్ప్రెస్ అంచనా వేసింది 5,00,000 కోట్లు, ఎక్స్క్లూడింగ్ ద పబ్లిక్ సెక్టార్ లోన్స్. అంటే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పులు కాక, ఆఫ్ బడ్జెట్ రుణాలు అంటారు. అంటే బడ్జెట్లో కనిపించకుండా ఇచ్చే రుణాలు, గ్యారంటీలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ ఖర్చు కూడా తీసుకుంటే బహుశా అది కరెక్ట్గా అంచనా లేదు, కానీ 7,00,000 కోట్లకైనా పోవచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా పోవచ్చు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తానంటోంది కనుక ఆ శ్వేతపత్రంలో మన గణాంకాలు లభిస్తాయి, అప్పుడు మాట్లాడుకుందాం. సో అందువల్ల వీటితో పాటు పోలవరం పూర్తి చేయాలి. పోలవరంలో వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి భారం లేదు, ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత, సెంట్రల్ స్కీమ్. అది విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ. కానీ దానికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఆ తర్వాత రీఎంబర్స్మెంట్ చేయించుకుంటుంది. చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చుకు కేంద్రం రిలీజ్ చేసిన అమౌంట్కు ఎప్పుడు గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్ కూడా ఫిలప్ కావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వమే ముందుగా ఖర్చు పెట్టాలి. దాంతోపాటు నిర్వాసితుల ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అంచనాలను కేంద్రం ఇప్పటివరకు అంగీకరించలేదు. అందువల్ల నిర్వాసితుల సమస్య పరిష్కరించకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. కేంద్ర ప్రభుత్వమేమో మాకు సంబంధం లేదంటున్నారు. తర్వాత పెరిగిన అంచనాలు కూడా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గద్దె దిగే వరకు 2019లో 72% పూర్తయిందని చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంత చేశాడో జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు.
బహుశా ఇప్పుడు చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు చెప్తాడు. ఏదైనా ఇంకా పూర్తి కావాల్సింది, 10 ఏళ్ళు అయిపోయింది, దాని పెరిగిన అంచనాలు ఉంటాయి. పెరిగిన అంచనాలను మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, ఇదొక ప్రశ్న కూడా ఉంటుంది. అందువల్ల ఒక సీరియస్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అయితే చంద్రబాబు నాయుడు ముందుంది. అయితే చంద్రబాబు నాయుడుకున్న పాలనా అనుభవము, చంద్రబాబు నాయుడుకు ఎకనామిక్ వెల్ఫేరే కాదు ఎకనామిక్ గ్రోత్ పట్ల ఉన్న కన్సర్ను, అన్నిటికీ మించి ప్రస్తుతం మోడీ ప్రభుత్వం దగ్గర ఉన్న పలుకుబడి, ఈ 3 కలిసి ఈ ఆర్థిక సవాళ్ళను అధిగమించి ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం అని ఆశించుదాం.